సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణంలో 15, 16, 17 వార్డులకు సంబంధించిన ప్రజల బతుకులు చీకట్లో మగ్గుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులు ఉండగా అందులో కొత్తపేటకు చెందిన కేవలం 3 వార్డులలో మాత్రం గత 3 రోజులుగా ప్రతిరోజు 2-3 గంటల సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని స్థానికులు తెలిపారు. మరీ దారుణంగా గురువారం అర్ధరాత్రి సుమారు 1 గంట నుండి విద్యుత్ కోత గురి కావడంతో స్థానికులు నిద్రలేక దోమల బాధ భరించలేక సమాచారాన్ని చరవాణి ద్వారా విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ విషయంపై స్పందించిన సంబంధిత ఉద్యోగి పొంతనలేని సమాధానం, నిర్లక్ష్యపు ధోరణి ప్రజలను మరింత ఆగ్రహవేశాలకు లోనయ్యేలా చేసిందని వారు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని ప్రకటించి వాటికి అనుకూలంగా చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ప్రజలు ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సేవా సంస్థకు ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ సంస్థ ఏర్పడిన నేపథ్యంలోనే గతంలో మారుమూల ప్రాంతాలైన ఈ కుప్పంలో విద్యుత్ అనేది మారుమూల అటవీ ప్రాంతాలకు సైతం సరిహద్దుల్లో ఉన్న జనవాసాలకు సైతం విద్యుత్ వెలుగులను అందించిన ఘనత చరిత్ర ఈ కుప్పం రెస్కోకు కలిగి ఉంది. ఈ మధ్యకాలంలో కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ పరిధిని మరింతగా కూడా విస్తరించి విద్యుత్ సేవలను అందిస్తుండడం గమనార్హం, అభినందనీయం. అలాగే కుప్పం పట్టణాన్ని 8 గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పరిచి ఈ మున్సిపాలిటీలోని 8 పంచాయతీలకు కూడా ఇప్పటికీ కూడా చాలా పంచాయతీలకి టౌన్ ఫీడర్ అనేది ఇవ్వలేదు. కాకపోయినా ఈరోజు పన్నులు మాత్రం విధిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చాలా అన్యాయం. ఇప్పటికీ చాలా వార్డుల్లో ఎప్పుడు కరెంటు విద్యుత్తు అసౌకర్యం ఏర్పడుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ రాత్రులు కూడా చీకట్లో దోమల బాధతో నిద్ర శివరాత్రిలాగా మేల్కొనే పరిస్థితులు ఈనాటికి 13, 14, 15 వార్డుల్లో అక్కడి ప్రజలు మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు. ఏ అర్ధరాత్రి 1 గంటకో కరెంటు అంతరాయం ఏర్పడితే మరలా 2-3 గంటలు కూడా ఆ ప్రాంతాల్లో చీకటే అలముకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్రమైన మానసిక, శారీరక బాధలకు లోనవుతున్నారు. రెస్కో అధికారులు కూడా ఈ అంతరాయాలకు సంబంధిత అధికారులను, శాఖాధికారులను అడిగితే వారు నిర్లక్ష్యపు ధోరణిలో పొంతనలేని సమాధానాలు చెప్పడం చూస్తుంటే చాలా ఇది బాధాకరం. ఈ కుప్పం ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడే ఈ విధంగా ప్రజల బాధల్ని పట్టించుకోకుండా రెస్కో సిబ్బందిలో కొంతమంది వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. ఇప్పటికైనా సంబంధిత రెస్కో పెద్దలు, అధికారులు తగు విధంగా సకాలంలో నాణ్యమైన విద్యుత్తును అందించి ప్రజల ఇబ్బందులను తీర్చాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది.